సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నవ్వు 4 విధాల చేటు అనే ఓ పాత సామెత ఉంది. అయితే ఆరోగ్యపరంగా చూస్తే నవ్వు 40 విధాల మేలు అని కొందరి వాదన. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా నవ్వెంతో మేలు చేస్తుందట. మనస్ఫూర్తిగా నవ్వటానికి మించిన మందు మరొకటి లేదంటారు మానసిక నిపుణులు. కానీ తప్పకుండా నవ్వాల్సిందేనని ఆదేశిస్తే, పైగా రోజుకు ఒక్కసారైనా ఖచ్చితంగా నవ్వాల్సిందేనని చట్టం తెస్తే, వినడానికి విడ్డూరంగా ఉన్న ఇలాంటి చట్టాన్ని జపాన్ ప్రభుత్వం తెచ్చింది. రోజుకోసారైనా నవ్వాల్సిందేనంటూ ఆర్డర్ సైతం పాస్ చేసింది. పలు సందర్భాల్లో లాఫింగ్ ఎక్సర్సైజులు చేయండి అంటూ చాలా మంది ఎక్స్పర్ట్స్ సలహాలు ఇస్తూ ఉంటారు. బలవంతంగా అయినా కాసేపు నవ్వుకోండి అని చెప్తున్నారు. ఈ విషయంలో జపాన్ ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసింది. చచ్చినట్టు నవ్వాల్సిందే అని కొత్త రూల్ తీసుకొచ్చింది. ఆ దేశంలో ఇప్పుడు అదో చట్టం కూడా అయిపోయింది. పౌరులంతా రోజుకి కనీసం ఒక్కసారైనా ఖచ్చితంగా నవ్వి తీరాల్సిందే. అలా చేస్తే గుండెపోటు ముప్పు తగ్గిపోతుందట. అందుకే ఇలా కండిషన్ పెట్టిందన్నట్లు చెప్పుకొస్తుంది. ఇక జపాన్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నవ్వడం, నవ్వకపోవడం అనేది పౌరులకు ఉన్న భావ ప్రకటన స్వేచ్ఛలో భాగమని జపాన్ కమ్యూనిస్టు పార్టీ గుర్తు చేసింది. వ్యక్తిగత కారణాల వల్ల కొంతమంది నవ్వలేకపోవచ్చని తాజా చట్టం ఇలాంటి వారిపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని ఆరోపించింది. ప్రజల హక్కులను కాలరాయిద్దని మండిపడింది. అయితే ఈ ఆరోపణలకు అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ తోసిపుచ్చింది. తాజా చట్టాన్ని ప్రజలపై బలవంతంగా రుద్దడం లేదని స్పష్టం చేసింది. పాటించాలా వద్దా అనే నిర్ణయం ప్రజలకే వదిలివేస్తామని, అందుకే జరిమానా లాంటివి ఏవీ చట్టంలో పొందుపరచలేదని గుర్తు చేసింది. అయితే జపాన్ తీసుకొచ్చిన ఈ నవ్వే చట్టం గురించి తెలిసిన వారు తెగ నవ్వుకుంటున్నారు.